కొద్దిమంది ప్రీ డయాబెటిక్‌లో అంటే మాకు కొన్ని లక్షణాలు ముందే కనపడ్డాయండి. మేము నిర్లక్ష్యం చేశాము. అప్పుడే కొంచెం జాగ్రత్త పడింటే బావుండేదేమో అని చెప్పి అంటుంటారు. ఆ లక్షణాలు ఏం కనపడతాయి సార్? అంటే డయాబెటిక్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు. అదే విధంగా ఇందులోనే మనం ఈ టాపిక్‌లోనే ప్రీ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కూడా హోమియోపతిలో మళ్ళీ ఈజీగా రివర్స్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా అండి. సో, యూజువల్‌గా మనం ఏందంటే ప్రీ డయాబెటిక్ కండిషన్ లోపల సాధారణంగా మనకు డయాబెటిస్ వచ్చే ముందు మనకు కొన్ని రకాలైన లక్షణాలు కనిపిస్తాయి. వాటిని నెగ్లెక్ట్ చేసినప్పుడు మాత్రమే డయాబెటిస్‌లోకి వెళ్ళి కాంప్లికేషన్స్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో, ఈ ప్రీ డయాబెటిక్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయనంటే ఆహ్, త్వరగా అలసిపోవడం, తొందరగా అంటే ఓ చిన్న పని చేసినప్పుడు కూడా 100 అడుగులు వేసి నడిచేసి వచ్చినప్పుడు కూడా తొందరగా అలసిపోయినట్టుగా ఉండడం. అండ్ ఎస్పెషల్లీ ఆడవాళ్ళ లోపల కావచ్చు, మగవాళ్ళ లోపల కావచ్చు, నెక్ చుట్టూ, మెడ చుట్టూ స్కిన్ ఏదైతే ఉంటుందో పిగ్మెంటేషన్ రావడం, నల్లగా అయిపోతూ ఉండడం, ఇలాంటి లక్షణాలు కనిపించినా, త్వరగా అలసిపోయినట్టుగా అనిపించినా, కొన్ని రకాలైనటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి, త్వరగా తగ్గకపోవడం, ఇవన్నీ కూడా ప్రీ డయాబెటిక్ లక్షణాలే. అండ్ విపరీతంగా శరీర బరువు పెరిగిపోవడం కూడా కొన్ని సందర్భాల లోపల డయాబెటిస్‌కి సూచన అనమాట. శరీర బరువు ఎక్కువగా ఉండి, కొందరిలో ఆల్ ఆఫ్ సడెన్‌గా బరువు తగ్గుతూ ఉండడం, బరువు పెరుగుతా ఉండడం. అండ్ రాత్రి వేళలో నిద్ర సరిగా రాకపోవడం, ఇవన్నీ కూడా ప్రీ డయాబెటిక్‌కి సూచనలనమాట. సో, ఈ ప్రీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నప్పుడు దాని ప్రాపర్ కేర్ తీసుకొని హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల, దాంతోపాటు లైఫ్ స్టైల్ లోపల కొన్ని మోడిఫికేషన్ చేసుకోవడం వల్ల, ఫిజికల్ యాక్టివిటీని ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల, డైట్‌ని ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోవడం వల్ల ప్రీ డయాబెటిస్‌ని 100% రివర్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, యెస్. దానికి తోడుగా హోమియోపతి మెడిసిన్స్ వాడినట్లయితే కాంప్లికేషన్స్ లేకుండా పూర్తిగా రివర్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, వన్ అండ్ ఓన్లీ డయాబెటిస్ మనం ఖచ్చితంగా పూర్తిగా రివర్స్ చేయగలం అనంటే ప్రీ డయాబెటిక్ కండిషన్ అనమాట. సో, ఈ ప్రీ డయాబెటిక్ కండిషన్‌లో ఉన్నప్పుడే షుగర్ లెవెల్స్ కొంచెం హెచ్‌బీఏవన్సీ లెవెల్స్ 6-6.5 కొన్ని సందర్భాల్లో 6.8, 6.9, 7 వరకు కూడా రీచ్ అయినా కూడా వాటిని ఖచ్చితంగా మనం రివర్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి 8 దాటిపోయింది, 9 దాటిపోయింది, 10 దాటిపోయింది అనంటే ఆ సందర్భం లోపల మనం కాంప్లికేషన్స్ తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భంలో రివర్స్ కాదా అంటే ఖచ్చితంగా అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే మన లైఫ్ స్టైల్ లోపల ఎక్కువగా మనం వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. డైట్ రిలేటెడ్‌గా ఎక్కువ వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే ప్రీ డయాబెటిక్ రిలేటెడ్‌గా మనం ప్రాపర్ కేర్ తీసుకుంటే కంప్లీట్‌గా క్యూర్ ఓకే. కావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే. అంటే ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో ఫైనల్‌గా నాకు అర్థమైంది ఏంటంటే, మీరు ప్రీ డయాబెటిక్ కండిషన్‌లో వచ్చారంటే త్వరగా తగ్గిస్తాం మేము డయాబెటిస్‌ని. యెస్ సార్. లేదు మీరు ఏదో ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చారంటే దానికి తగినట్టుగానే లేట్ అవుతుంది. కానీ అవును. తగ్గిస్తాం. అది. సో, అంతే కదా! డయాబెటిస్ లోపల ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత మన దగ్గరికి రిపోర్ట్స్ పట్టుకొని వస్తున్నారు. చాలామంది ఆహాహాహా! అంటే అవేర్‌నెస్ అనుకోవచ్చు, సోషల్ అది. మీడియా అవేర్‌నెస్ అనుకోవచ్చు. మీలాంటి యెస్. వాళ్ళు యెస్. మాట్లాడడం వల్ల కావచ్చు. సో, డయాబెటిక్‌కి హోమియోపతిలో వైద్యం ఉందని చెప్పేసి ఒక 10 ఇయర్స్, 20 ఇయర్స్ ఉన్న డయాబెటిస్ వాళ్ళు కూడా మన దగ్గరికి వస్తున్నారు. యెస్. అన్‌కంట్రోల్డ్ డయాబెటిస్ స్టేజ్‌లో ఉన్న వాళ్ళు కూడా మన దగ్గరికి వస్తున్నారు. బట్ అలాంటి సందర్భాల లోపల మనం చేయగలిగింది ఏందంటే డయాబెటిక్ రిలేటెడ్‌గా ఉన్నటువంటి కాంప్లికేషన్స్‌ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. హ్మ్. వాళ్ళ లైఫ్ స్టైల్‌ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ పూర్తిగా రివర్స్ అవుతుందా అనంటే మెడిసిన్స్ వాడుతున్న తర్వాత హెచ్‌బీఏవన్సీ లెవెల్స్ ఏ విధంగా వస్తున్నాయి, వాళ్ళ బాడీ ఏ విధంగా రెస్పాన్స్ అవుతుందనే దాన్ని బట్టి రివర్స్ అవుతుందా కాదా అని మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. యెస్. అదే ప్రీ డయాబెటిక్ కండిషన్‌లో వచ్చినట్లయితే ఖచ్చితంగా కంప్లీట్‌గా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కొద్దిమంది హెచ్‌బీఏవన్సీలో 12, 13 కూడా మనం చూస్తా ఉంటాం. అవును. సో, కొద్దిమంది వచ్చేసేసి 6 అట్లా 6.5 ఉన్నా భయపడిపోతా ఉంటారు. అసలు 12, 13 ఉన్న వాళ్ళు అసలు లైట్ తీసుకుంటా ఉంటారు. అసలు ఎప్పుడు మనం భయపడాలి సార్? అంటే హెచ్‌బీఏవన్సీ లెవెల్ ఎంత ఉన్నప్పుడు మనం జాగ్రత్త పడాలి? సో, దీని లోపల హెచ్‌బీఏవన్సీ అనేది మనకు 3 మంత్స్ యావరేజ్‌గా మన శరీరం లోపల షుగర్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నది అనేది ఇండికేట్ చేయడానికి హెచ్‌బీఏవన్సీ అని చెప్పేసి మనం టెస్ట్ చేస్తుంటాం అనమాట. సో, ఈ టెస్ట్‌లో భాగంగా చేసినప్పుడు 6లో ఉన్నట్లయితే చాలా బాగా కంట్రోల్‌లో ఉంది. ఏం డయాబెటిస్ రిలేటెడ్ రిస్క్ అనేది చాలా వరకు లేదు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. 6.5 ఉంది. అయినా గాని భయపడాల్సిన అవసరం లేదు. బట్ వేరాజ్ మనకు 7, 8, 9, 10, 11, 12 ఈ విధంగా పెరిగిపోతుంది. 12 వచ్చినా గానీ మేమింకా ఏం గాదులే అని చెప్పేసి చాలామంది ఏం లేదు బానే ఉంది అని చెప్పేసి అనుకుంటుంటారు. బట్ డయాబెటిస్‌లో నేను చాలామంది పేషెంట్స్‌కి నా దగ్గరకొచ్చిన వాళ్ళకి నేనేం చెప్తుంటా అంటే డయాబెటిస్ అనేది ఒక కర్రకు పట్టేటువంటిది మనకు చెదపురుగులు అంటాం గదా! చెదపురుగు లాంటి శరీరానికి ఒక చెదపురుగులా అనమాట. చూడ్డానికి బయట ఏం లేదు బానే నిగనిగలాడుతూ ఉంటారు శరీరం. కానీ లోపల ఉన్నటువంటి ప్రతి ఆర్గాన్ అంటే డయాబెటిక్ న్యూరోపతి గానీ, నెఫ్రోపతి గానీ, రెటినోపతి గానీ, కీటోసిస్ గానీ, డయాబెటిక్ గ్యాంగ్రీనే గానీ, డయాబెటిక్ ఫూటే గానీ, డయాబెటిక్ ఇట్లా రిలేటెడ్‌గా చెప్పుకుంటూ పోతే 100 రకాల కాంప్లికేషన్స్ ఉంటాయన్నమాట. సో, ఏం కాదు అనుకుంటే ఒకరోజు సడెన్‌గా కీటోసిస్ వచ్చి హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వాల్సిన సందర్భం గూడా ఉంటుందన్నమాట. యెస్. సో, ఏం కాదు అనే భావన నుండి మనం ప్రాపర్ కేర్ తీసుకుంటూ ఏం కాదు అనుకుంటే బావుంటుంది. యెస్. సో, డయాబెటిస్ అనేది ఒక ఫిజియోలాజికల్ డిజార్డర్. మన శరీరం లోపల
ప్యాంక్రియాస్ లోపల ఉన్నటువంటి బీటా సెల్స్ నుండి ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. ఆ ఉత్పత్తి అయినటువంటి ఇన్సులిన్ని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోకపోతే ఆ సందర్భం లోపల టైప్ 2 డయాబెటిస్ రావడానికి అవకాశం ఉంటుంది. అదే టైప్ 1 డయాబెటిస్‌లో అయితే ఇన్సులిన్ హార్మోన్ అనేది తక్కువగా వస్తుంది. దాని రిలేటెడ్ టైప్ 1 డయాబెటిస్ అంటాం. సో, ఈ హెచ్‌బీఏవన్స్ లోపల చూసినట్లయితే స్పెషల్లీ మనం 6.5 వరకు, 7 వరకు కూడా ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బట్ 7 వస్తుంది, 8 వస్తుంది, 9 వస్తుంది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రాపర్ కేర్ తీసుకోవాలి. లైఫ్ స్టైల్ లోపల మోడిఫికేషన్ చేసుకోవాలి. డైట్ రిలేటెడ్‌గా ప్రాపర్ కేర్ తీసుకోవాలి. అప్పుడే డయాబెటిస్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ రావు. లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుందన్నమాట. ఒకవేళ 12 పాయింట్స్ అట్లా పైన ఉన్నవాళ్ళైనా సరే హోమియోకి వచ్చారంటే హోమియోపతి మందులు వాడుతూ ముఖ్యంగా డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదిస్తే సో మళ్ళీ రివర్స్ చేసుకోవచ్చా వాళ్ళకి? సో 12+ వాళ్ళు కూడా మన దగ్గరికి వస్తున్నారు. హెచ్‌బీఏవన్సీ నేను ఆల్రెడీ ఇన్సులిన్ తీసుకుంటున్నాను సార్. మార్నింగ్, ఆఫ్టర్‌నూన్, నైట్ 16 యూనిట్స్, 20 యూనిట్స్, 25 యూనిట్స్ తీసుకుంటున్నాను అనే కేసు మొత్తం ఇంత పెద్ద బండిల్ తీసుకొని వస్తున్నారు. ఓకే. సో ఆల్రెడీ 10 ఇయర్స్, 20 ఇయర్స్ మెడిసిన్స్ వాడి అన్‌కంట్రోల్ డయాబెటిస్ స్టేజ్ లోపల హెచ్‌బీఏవన్స్ లెవెల్స్ 12 ఉన్న సందర్భాల్లో కూడా మన దగ్గరికి వస్తున్నారు. సో అలాంటి సందర్భాల లోపల హోమియోపతిలో స్కోప్ ఉందా అనంటే ఆర్గాన్ ఫెయిల్యూర్ అవ్వకుండా కాపాడడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అలాంగ్ విత్ ఇన్సులిన్ సపోర్ట్ హోమియోపతి మెడిసిన్స్ కూడా అందించడం వల్ల సెకండరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లైఫ్ స్టైల్ అనేది కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ అలాంటి సందర్భంలో పూర్తిగా నార్మల్ అవుతుందనంటే మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత కానీ వాళ్ళ శరీరం ఎలా రెస్పాన్స్ అవుతుంది చూసిన తర్వాత కానీ పూర్తిగా తగ్గుతుందా లేదని మనం నిర్ధారించడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో చాలా మంది కేసెస్ లోపల ఎలాంగ్ విత్ హోమియోపతి మెడిసిన్స్ ఇన్సులిన్ కూడా తీసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో వాళ్ళ లోపల ఎలాంటి ఆర్గాన్ డ్యామేజ్ అవ్వకుండా సపోర్ట్ హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల ఖచ్చితంగా వాళ్ళకి ఎంతో కొంత బెనిఫిట్ అయితే ఆరోగ్యపరంగా ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే. మీరు ఇలాంటి సమస్యతో బాధపడుతున్నట్లయితే స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. ఖచ్చితంగా వాటి రిలేటెడ్గా సిమ్టమ్స్ ఏమున్నాయి, ఏ విధంగా మనం డైట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా పూర్తిగా వివరించి ట్రీట్మెంట్ అందిస్తారు. మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. డయాబెటీస్ అంటే మధుమేహ వ్యాధి. మనం ఈ మధ్యకాలంలో కాదు, ఒకప్పటి నుండి కూడా గడిచిన దశాబ్ద కాలం నుండి కూడా ఈ డయాబెటీస్ కేసెస్ అనేది ఇండియా ఎస్పెషల్లీ డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా లోపల ఎక్కువ డెవలప్ అవుతుంది అనమాట ఈ డయాబెటీస్. సో ఒకప్పుడు ఏంటంటే ప్రతి 10 మందిలో ఒకరికి డయాబెటీస్ చూసేవారు. ఇప్పుడు మారుతున్న జీవనశైలిలో భాగంగా ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ సర్వే ప్రకారంగా ప్రతి 5గురిలో, ఒకప్పుడు 7గురిలో ఒకరికి డయాబెటీస్, ఇప్పుడు ప్రతి 5గురిలో ఒకరికి డయాబెటీస్ ఉంది. అదే ఇంట్లో 4 ఉన్నారంటే ఒకరికి ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఫ్యామిలీలో ఒకరికి డయాబెటీస్ అనేది సో ఈ డయాబెటీస్ ఎందుకు వస్తుంది ఏంటి అని మనం చూసినట్లయితే అంటే ఒకప్పుడు తీసుకున్న ఆహారమే ఇప్పుడు కూడా తీసుకుంటున్నారు ఆల్మోస్ట్. బట్ ఎందుకు వస్తుంది అని చూసినట్లయితే జీవన శైలిలో మనం చేసినటువంటి మన ఫిజికల్ యాక్టివిటీ, లైఫ్ స్టైల్లో ఉన్నటువంటి మోడిఫికేషన్స్ వల్ల ఈ డయాబెటీస్ కేసెస్ అనేవి